కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఒక్కరే వచ్చినా సరే 100 మందితో వచ్చినా సరే అంటున్నారు కేటీఆర్. రైతు రాజ్యంపై చర్చకు సిద్ధమని చెప్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. డేట్, టైం, ప్లేస్ మీరు చెప్తారా, మమ్మల్ని చెప్పమంటారా అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ నుంచి పారిపోకుండా చర్చకి రావాలి అన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ సవాల్ని ఆయన స్వీకరించారు. రైతు సంక్షేమంపై చర్చకు తాను సిద్ధమని చెప్పారు. 72 గంటలు టైం ఇస్తున్నాం, ప్రిపేర్ అయ్యి రండి అంటున్నారు కేటీఆర్. ప్లేస్, టైం, డేట్ అన్నీ సీఎం ఇష్టం, మేము ఎప్పుడైనా రెడీ అంటున్నారు. 8వ తేదీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి మేము వస్తాము. 8వ తేదీ ఉదయం 11 గంటలకి మీరు రండి అంటున్నారు కేటీఆర్. ఒక్కరుగా వచ్చినా గుంపుగా వచ్చినా మేము రెడీ, పాలేంటో నీళ్ళేంటో తేల్చేద్దాం అంటున్నారు కేటీఆర్. తెలంగాణలో రైతు రాజ్యం ఎవరు తీసుకొచ్చారో, తెలంగాణను ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలోనే పంజాబ్ను, హర్యానాను తలదన్ని నెంబర్ 1 ఎవరు చేసినరో తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణలో ఏ పంటను అడిగినా, ఏ పైరుని అడిగినా, ఏ రైతుని అడిగినా, ఆ రైతు పక్కనే ఉండే ఎద్దుని అడిగినా స్పష్టంగా చెప్తుంది వ్యవసాయాన్ని పండుగగా చేసింది ఎవరు అంటే. కాకపోతే జగమెరిగిన సత్యాన్ని అర్థం చేసుకోలేని వాడిని చవట అంటారు, నిజం తెలిసినా కూడా ఒప్పుకోనని రేవంత్ రెడ్డి అంటారు. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రండి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు, నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి, వస్తాం. వారికి 72 గంటల సమయం ఇస్తా ఉన్నాం. లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి, లేలే మా సొంత ఊరికే రండి కొండారెడ్డిపల్లి కంటే అక్కడికైనా వస్తాం, లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతాను నేను అంటే నీ ఇష్టం, అక్కడైనా పెట్టు. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకు వస్తావా, అక్కడ రెడీగా ఉంటాం. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు, అక్కడికి వస్తావా, నీ ఇష్టం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం, డేటు అన్నీ నీ ఇష్టం. నేను రెడీ, మా పార్టీ తరఫున నీ సవాల్ను స్వీకరిస్తూ ఉన్నాం. లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్. రా, నీకు గుర్తు చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. చాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం.